ఐబొమ్మ ఐబొమ్మ అంటే తెలియని తెలుగు ప్రజలు అంటూ ఉండరు. అంటే మ్యాక్సిమం 90% తెలుగు ప్రజలకి తెలుసు ఐబొమ్మ అంటే ఏంటి. ఇమ్మడి రవి ఇప్పుడున్న సెన్సేషన్ పేరు అనమాట. అది కూడా తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. పాస్ట్ నుంచే చాలా మందికి తెలుసు, ఇప్పుడు ఇంకా చాలా మందికి తెలుసు. కొంతమంది జనం అతన్ని రాక్షసుడు అంటుంటే ఎక్కువ శాతం మంది జనం దేవుడు అంటున్నారు. ఏ జనం కోసం అయితే పోలీసులు పనిచేయాలో, ఏ జనం కోసం అయితే సినిమాలు తీస్తున్నాం అంటున్నారో ఆ జనము అతని దేవుడు అంటున్నారు. ఇవన్నీ జనం కోసమే అంటున్నారు కదా, ఆ జనం వాళ్ళ దేవుడు అంటున్నారు. ఒక మనిషి క్రైమ్ చేశాడు అని పట్టుకుంటే ఆ మనిషిని దేవుడు అనే స్థితికి జనం వచ్చి అసలు అతన్ని హైప్ ఇస్తూ అతన్ని దేవుడి చేస్తూ ఎన్నో రీల్స్ వస్తున్నాయి, షార్ట్స్ వస్తున్నాయి. కమెంట్స్ చూస్తే అసలు పోలీసులు అతని గురించి హైప్ చేసినా, అతన్ని గొప్పని చేసినా కూడా ఊరుకోము అని చెప్పినా కూడా మీరు కమెంట్స్ చూసినా, రీల్స్ చూసినా ఎవరు తగ్గట్లా జనం. కమెంట్స్లో నువ్వు మా దేవుడు అన్నా, నువ్వు మా కోసం మళ్ళీ వస్తావు, నువ్వు మా సలార్వి అనుకుంటా హైప్ ఉన్న కమెంట్స్, హైప్ ఉన్న వీడియోలు అన్నీ అతని మీద చేస్తున్నారు. ఒక మనిషి తప్పు చేసినా అతనికి ఇంతమంది జనం సపోర్ట్ ఎట్లా వచ్చింది? అసలు జనము ఆ మనిషి చేసిన తప్పు గురించి పట్టించుకోకుండా అతన్ని ఎందుకు ఆ జనం వెనకేసుకొస్తున్నారు? ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేయటంలో చూపించిన ఇంట్రెస్ట్ సినిమా వాళ్ళు వాళ్ళ వల్ల జరుగుతున్న తప్పులు సరిదిద్దుకోవటంలో ఎందుకు చూపించట్లేదు? ఒక పక్కన జనం అతన్ని దేవుడని కొలుస్తున్నాడని అర్థమైతే మన వైపు ఏం తప్పు ఉంది, జనం అతని వైపు సపోర్ట్ ఉన్నారని ఆలోచించకుండా జనం నుంచి నెగిటివిటీ పొందుతున్నారు సినిమా వాళ్ళు. ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. మాట్లాడే ముందు ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మీరు ఈ ఇష్యూ గురించి మీరు కూడా ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. ఒక తప్పు చేసిన వ్యక్తిని అందరు దేవుడు అని కొలుస్తున్నారు, దేవుళ్ళ చూస్తున్నారు. అది ఎంత కరెక్ట్, దేనికి కరెక్ట్ అనుకుంటున్నారు? మీరు సపోర్ట్ చేస్తుంటే కింద కమెంట్ చేయండి. సినిమా వాళ్ళు ఎదుటోళ్ళ మీద వేళ్ళు ఎత్తి చూపించే ముందు వాళ్ళ తప్పులు ఏం దిద్దుకోవాలో ఒక్కసారి కింద కమెంట్ చేయండి. ఐబొమ్మ, ఇమ్మడి రవి. ఐబొమ్మ తెలియని వాళ్ళు, అలాగే ఇప్పుడు ఇమ్మడి రవి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను. సో జనం నుంచి ఎందుకు పాజిటివిటీ వస్తుంది? జనం అసలు ఎందుకు అతను ఏం అనట్లేదు కూడా. అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడని, అలాగే డేటా దొంగతనం చేశాడని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. బెట్టింగ్ యాప్స్ ఎంతమంది సినిమా హీరోలు, హీరోయిన్లు అండి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది. వాళ్ళందరూ మీరు అరెస్ట్ చేస్తున్నారా? ఎందుకు చేయట్లేదు? ఇతన్ని అరెస్ట్ చేయడం తప్పంటలా, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఇంకా చిన్న చిన్న హీరోలు, హీరోయిన్లు లేకపోతే చేస్తున్నారంటే దాన్ని నేను సపోర్ట్ చెయ్యను. కానీ ఆ యూట్యూబ్లో వాళ్ళు ఏదో చేస్తున్నారంటే సరే డబ్బు కోసము, డబ్బు లేక చేస్తున్నారు అని ఏదన్నా అట్లా అనుకోవటానికన్నా ఒకటి ఉంది. పెద్ద పెద్ద హీరోలు అండి, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి లేకపోతే వాళ్ళ తండ్రుల నుంచి సినిమాలు తీస్తా, నిర్మాతలుగా ఉంటా, హీరోలుగా ఉంటా, మా తండ్రి డిసిప్లిన్కి పెట్టింది పేరు, మా వంశం సూపర్ వంశం ఇట్లా చెప్పుకునే వాళ్ళు, ఆ హీరోయిన్లు, ఆ హీరోలు అందరూ ఏం కర్మండి? మీకు సరిపోలేదా? మీకు అప్పటి నుంచి వచ్చిన ఆస్తులు సరిపోలేదా? సినిమాల మీద సంపాదిస్తుంది సరిపోలేదా? టికెట్ల మీద సంపాదిస్తుంది సరిపోలేదా? మీ స్టూడియోల మీద సంపాదిస్తున్న ఏం సరిపోలేదా? ఇంకా జనాలకి బెట్టింగ్ యాప్లు చేసి, ప్రమోట్లు చేసి జనాలను ఆ విధంగా కూడా కడుపు కొట్టి సంపాదించాలా? లేరా అండి? ఎంతమంది పెద్ద హీరోలు ఉన్నారండి? హీరోయిన్లు ఎవరండి? లెగిసిన దగ్గర నుంచి నీతులు చెప్తా ఉంటారు, పడి దొరలాలన్నమాట అని. వాళ్ళ తాతల నిర్మాతలు, తండ్రుల నిర్మాతలు ఏంటండి? వాళ్ళందరూ ఏంటండి? ఏం డబ్బులు తక్కువైనాయండి వాళ్ళు చేస్తుంది? వాళ్ళని అరెస్ట్ చేయరా మీరు? దొంగ ఎవడైనా దొంగే కదా. ఈ బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళు కొంతమంది అక్కడికి వచ్చి కూర్చొని ఇమ్మడి రవిని పట్టుకున్నప్పుడు అక్కడ పోలీసులతో పాటు కూర్చొని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డేటా దొంగతనం చేశాడని ఇంకోటి ఇష్యూ ఉందండి. కానీ చాలా మంది యూజర్స్ నేను కమెంట్స్ చూస్తున్నా, డేటా ఏమీ అసలు అడగరంట. మరి ఐబొమ్మ యూజ్ చేస్తుంటే మేము ఎక్కడ డేటా ఇవ్వట్లేదు మూవీ రూల్స్ కానీ ఐబొమ్మకి, కానీ మా డేటా వాళ్ళు ఏం తీసుకోలేదు అని చెప్తున్నారు. మీరు నిందలు వేయకండి, మా డేటా మా దగ్గర సెక్యూర్ గా ఉంది. అండ్ ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, ఎక్కడ లేదు మా డేటా, ఎవరి దగ్గర లేదు మా డేటా, ఆధార్ ప్రతి దానికి లింక్ చేయాలని చెప్పేసి మా బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి అన్నిటికీ పెట్టుకున్నారు డేటా. జియో వాడి దగ్గర ఉంది మా డేటా, ఎయిర్టెల్ వాడి దగ్గర ఉంది మా డేటా, అసలు ఎవరి దగ్గర లేదు మా డేటా అని అడుగుతున్నారు. మా డేటా ఎక్కడ సేఫ్ ఉంది అసలు, కొత్తగా ఆయన ఏదో తీసుకొని చేయటానికి అని అడుగుతున్నారు. జనము ఒక తప్పు చేసిన వాడు వెనక నుంచోని ఇంత సపోర్ట్ చేస్తున్నారు. పోలీసులు ఇలా చెయ్యొద్దని చెప్పినా కూడా మేము ఇంకా బయటకు వచ్చి ఇంకెక్కువ చేస్తున్నారు సపోర్ట్. ఇమ్మడి రవి చేసిన తప్పే, పట్టుకోవడం తప్పంటలేదు.
మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నామో తెలుసుకోకుండా ఎంతసేపటికి ఇంకా పక్కనోడి మీద తోయటం ఎందుకు? సినిమాకి అంత రెమ్యూనరేషన్ ఎందుకు హీరోలకి? ఎందుకు వందల వేల కోట్లు పెట్టి ఎందుకు తీస్తున్నారు సినిమా? ఎప్పుడో ఎవరో ఒక్కళ్ళు 2 పార్టులతో సినిమా తీశారు, 2 పార్ట్స్ గా. ఆ సినిమాకి అర్థం ఉంది 2 పార్ట్స్ చేయటంలో. ప్రతి ఒక్కడు ఇప్పుడు 2 పార్ట్స్ చేసి సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా కాకుండా తర్వాత ఏ సినిమా కంటే అసలు 2 పార్ట్స్ అవసరం ఉంది? ఆ హీరో చేశాడు కాబట్టి నాకు కూడా 2 పార్ట్స్ పడాల్సిందే అని ఈ హీరో. డబ్బులు మీ కాదు కదా, ఎంతైనా ఖర్చు పెడతారు, రెమ్యూనరేషన్ ఎంతైనా తీసుకుంటారు. ఎందుకంటే రేపు జనాల దగ్గర నుంచి తీసుకునేదే కదా పెట్టండి అని. అవసరం ఉన్నా లేకపోయినా 2 పార్ట్స్ తీయటము, లేకపోతే ప్రతి సినిమాకి విఎఫ్ఎక్స్, అవసరం లేకుండానే విఎఫ్ఎక్స్లు. అక్కడ స్టోరీ లేదు, ఏం లేదు. ఆ సినిమాలో నుంచి కొంచెం కాపీ, ఈ సినిమాలో నుంచి కొంచెం కాపీ, ఏదో కొత్త సినిమా తీసినట్టు బిల్డప్, విఎఫ్ఎక్స్లు. 100 కోట్లు ఖర్చు అయిందని సినిమా రిలీజ్ అప్పుడు పోయి గవర్నమెంట్ ని అడగటం. గవర్నమెంట్ కి ఏమో పేదోడు టమాటాల రేటు, ఆ పత్తి రేటు, అవి ఇవి పడిపోతుంటే పండించిన రైతు ఆ రేట్లు అడగటానికి లేదు. కానీ సినిమా రిలీజ్ అయ్యే టైంకి మేము చాలా పెట్టి తీసాం, మేము మునిగిపోతున్నామంటే పర్వాలేదు అయితే కానివ్వండి జనాల్ని ముంచేద్దామని చెప్పేసి జీవోలు పాస్ చేసి టికెట్ రేట్లు పెంచడానికి ఇచ్చేస్తున్నారు. జనం డబ్బులు అంటే అంత లెక్క లేకుండా ఉందా? జనం డబ్బులేగా తినేదని వందల కోట్లు ఏం చేస్తున్నారని మీకు 100 కోట్లు? లేకపోతే ఎందుకు అసలు ప్రతిదానికి విఎఫ్ఎక్స్? ఎందుకు ప్రతి సినిమాకి 2 పార్ట్స్? ఆ సినిమా తర్వాత ఒక్క సినిమా అన్న అసలు 2 పార్ట్స్ తీదగ్గ సినిమానేనా? జనం డబ్బులు అంటే అస్సలు విలువ లేదు, దోచుకోవటం. సినిమా టైం వచ్చేసరికి మీరు దేవుళ్ళు అంటాం, గవర్నమెంట్ దగ్గరికి రావటం, అడగటం, రేట్లు పెంచుకోవటం, ఎంత పడితే అంత. ఇవి జాలదన్నట్టు థియేటర్స్ లో పాప్కార్న్ రేటు, కూల్ డ్రింక్స్ రేటు, వాటర్ బాటిల్ రేట్లు ఏంటండి అవి? అదేమంటే ఇవాళ హీరో శివాజీ గారిని అనమాట ఒకళ్ళు అడిగారనమాట, ఆ రేట్లేంటి అవేంటి, దాని గురించే ఇప్పుడు ఇదంతా నడుస్తుంది, ఐబొమ్మ ఆయన అందరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆయన ఏమంటున్నాడంటే ఐబొమ్మ ఆయనకున్న తెలివికి దేశం కోసం యూజ్ చేస్తే బాగుండు అంటున్నారు అనమాట. జనం కూడా అదే అడుగుతున్నారు, మీకున్న డబ్బు చాలదా, జనం కోసం ఉపయోగించట్లేదు కదా ఎట్లాగూ, మా దగ్గర ఇంకెందుకు తింటున్నారు అని అడుగుతున్నారు. పాప్కార్న్ గురించి వాటి గురించి మాట్లాడితే శివాజీ గారు ఏమంటున్నారంటే, అది మాకేం సంబంధం అండి, పర్సనల్ చాయిస్, ఉంటే తినండి లేకపోతే కొనుక్కోకండి, కానీ కొనుక్కొని మమ్మల్ని అంటే ఎట్లా అని అంటున్నారు. అంటే ఎంత చిన్న చూపు అంటే, కొనుక్కోగలిగితే కొనుక్కోండి లేకపోతే లేదు, అంతేగాని మీరు పిల్లలు అడుగుతున్నారు కొనుక్కొని మమ్మల్ని అంటే ఎట్లా అంటున్నారు. జనం కూడా అదే అంటున్నారండి, చూడగలిగితే చూస్తాం లేకపోతే ఐబొమ్మ మూవీ రూల్స్ అంటున్నారు. మీరు చూడండి కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూలు చేశాయన్నమాట దీని గురించి. మేమేమంటారంటే ఆయన చేసిన తప్పే, కానీ మాకు ఆ రేటుకి రాదు, అందుకే మేము కూర్చొని చూస్తున్నాం అంటున్నారు. జనం అంటే మర్యాద లేదు. సినిమా టైంకి వచ్చేసరికి ఏదో ఒకటి 4 మాటలు చెప్పేసేసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి జీవో పాస్ చేయించుకొని టికెట్ రేట్ పెంచేసేసి డబ్బులు తీసేసుకుందాం, అయిపోయింది, ఇంకొదిలేద్దాం. గౌరవం లేదు, అసలు రెస్పెక్ట్ లేదండి. రెస్పెక్ట్ ఉన్న మాటలేనా అవి? జనం అంటే గౌరవం ఉన్న మాటలేనా అవి? కొనుక్కోగలిగితే కొనుక్కోండి లేకపోతే లేదు, మీరు కొనుక్కొని మమ్మల్ని అంటే ఎట్లా అంటున్నారు. ఆ తెలివితేటలు జనం కోసం యూజ్ చేస్తే బాగుండంటున్నారు. మీరే కదండి సినిమాల్లో రౌడీలుగా, లేకపోతే స్మగ్లర్లుగా, లేకపోతే ఇట్లాంటి పని చేసే వాళ్ళని హీరోలుగా పెట్టి గొప్పగా చూపించి తర్వాత బ్యాక్ స్టోరీ ఏం చేస్తారంటే, ఒక సాడ్ స్టోరీ ఉంది, దానివల్ల అతను ఇలా అయ్యాడు, రివర్స్ అని. సేమ్ స్టోరీ అండి, అదే ఇన్స్పిరేషన్. మీరు తీసిన సినిమాలో ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారండి. రూట్ కాజ్, అవసరం లేని దగ్గర ఖర్చు పెట్టి కావాలని, అవసరం లేని దగ్గర కోట్లు రెమ్యూనరేషన్లు ఇచ్చి, అవసరం లేని దగ్గర విఎఫ్ఎక్స్లు పెట్టి, అవసరం లేని దగ్గర 2 పార్ట్లు తీయటము, అవసరం లేని దగ్గర కావాలని పెద్ద లొకేషన్స్ కి వెళ్ళటము, వేరే కంట్రీస్కి వెళ్ళి ఆ ఖర్చు అంతా జనం మీద పడేసి తీయటము. సినిమాలో స్టోరీ నిల్లు, సినిమా వెళ్ళేదే స్టోరీ కోసం, ఏముండదు ఆ స్టోరీ. ఆ డైరెక్టర్ అలా తీశాడు కాబట్టి నేను కూడా తీసి నేనేదో ప్రూవ్ చేసుకోవాలి, ఆ హీరోకి ఆ సినిమా పడింది కాబట్టి నేను కూడా సేమ్ సినిమా అలానే పడాలి నాకు కూడా, కానీ జనం జేబులో డబ్బులు పోవాలి. అసలు ఆ రెమ్యూనరేషన్స్ ఏంటి? ఒక్క హీరో అన్న సినిమా ఫ్లాప్ అయ్యాక మరి పోయి ప్రొడ్యూసర్ కి నా వల్ల సినిమా ఫ్లాప్ అవుతుందని ఇస్తున్నారా? మీరు రీసెంట్ గా చూస్తుండొచ్చండి, సినిమా హిట్లు అయ్యాక అంత డబ్బు పోగేశాక జనం దగ్గర నుంచి హీరోలకి ఇంకా ఎక్స్ట్రాగా కార్లు కూడా గిఫ్ట్లు ఇస్తున్నారు. ఎంత డబ్బు ఎక్కువ వచ్చేస్తే హీరోలకి కార్లు కూడా గిఫ్ట్లు ఇస్తున్నారండి. మీరు అంత డబ్బు ఎందుకు తీసుకుంటున్నారు మరి టికెట్ రేట్లు అంత పెంచి? మీరు సంపాదించుకున్నప్పుడు బాగా సంపాదించుకుంటున్నారు, ఇప్పుడు జనాల దగ్గర డబ్బులు లేవని చెప్పి జనాలు ఏం చేయాలో తెలియక మేము ఇలాంటి పనులు చేస్తున్నాం, వాడు మాకు హీరో అని అంటున్నారు. రూట్ కాజ్, అసలు కారణం ఏంటో తెలుసుకొని దాన్ని పరిష్కరించుకోకుండా సినిమా వాళ్ళు ఇలానే మేము చేస్తామంటే, జనం ఐబొమ్మ కాకపోతే మూవీ రూల్స్ అని అంటున్నారు, మేము ఇది కాకపోతే ఇంకేదో ఒకటి ఎత్తుక్కుంటామని అంటున్నారు. కానీ జనంలో ఎవ్వరు 95% మెంబర్స్ సినిమా వాళ్ళని చూసి జాలి పట్టలేదు.
ఇమ్మడి రవిని చూసి దేవుడు అని అంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకుంది సినిమా వాళ్ళు చేస్తలే. గొప్ప ఫ్యామిలీస్ లో నుంచి వచ్చాక కూడా ఆ డబ్బులు సరిపోదన్నట్టు బెట్టింగ్ యాప్లు ప్రమోట్లు చేసి ఇవాళ బయటకు వచ్చి ఇలాంటి వాళ్ళ వల్ల మా సినిమా దెబ్బతింటుంది, చాలా మంది అమాయకులు రోడ్డు మీద పడుతున్నారు. చిన్న చిన్న వాళ్ళ గురించి చెప్పకండి. మీరు వాళ్ళకి ఇచ్చేది 5-10, మీరు తీసుకునేది 10, 100 కోట్లు తీసుకుంటారు. జనం సపోర్ట్ ఎందుకు వస్తుందో చూసుకొని ఆ తప్పును దిద్దుకోకపోతే సినిమా పరిశ్రమని ఎవరు కాపాడలేరు. ఇలాంటి వాళ్ళు ఇంకా పుట్టుకొస్తారు. జనం సపోర్ట్ ఇంకా అలానే ఉంటానే ఉంటది. ఈ విషయంలో మీరేమంటారో కింద కమెంట్ చేయండి. మీకు తెలిసే ఉంటది నేను ఎవరిని అన్నాను. ఎవరైతే గొప్ప వాళ్ళు ఉండి కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ప్రొడ్యూసర్లు చేసి వాళ్ళ నాన్న గొప్ప వాళ్ళని చెప్పుకొని స్పీచ్లు ఇచ్చుకుంటా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అని. అలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలండి? మరి వాళ్ళు వచ్చి సినిమా గురించి, సినిమా పరిశ్రమ నష్టాల గురించి మాట్లాడుతున్నారు. ఆ నీతులు చెప్పే వాళ్ళని ఏం చేయాలి అసలు? అది కరెక్టేనంటారా? ప్లీజ్ కింద కమెంట్ చేయండి. ఈ ఇష్యూ గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది ప్లీజ్ కింద కమెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరు సంతోషంగా ఉండండి, ఫ్యామిలీస్ ని మంచిగా చూసుకోండి. థ్యాంక్ యూ.